బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓబుల దేవర చెరువు మండలంలో నారప్పగారిపల్లి, వడ్డివారిపల్లి, నల్లగుట్టపల్లి గ్రామాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నేల వాడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అష్టకష్టాలు పడి అప్పులు చేసి పంట సాగు చేస్తే కోత దశకు వచ్చిన సమయంలో వర్షం కురవడం వల్ల పంట నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లిందని నారప్పగారిపల్లికి చెందిన రైతులు లబోదీబోమంటున్నారు. ఎకరం వరి పంటకు 40,000 రూపాయల వరకు పెట్టుబడి వచ్చిందని, పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వర్షం కారణంగా పంట మొత్తం నేలవాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు మహేశ్వర్ రెడ్డి, నారప్పగారిపల్లి, ఓడిసి మండలం. ఈ అకాల వర్షాల తుఫాను ప్రభావంతో ఈ వరిమడి తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో కోతకొచ్చే సమయానికి ఈ తుఫాను రావడంతో పూర్తిగా నేల కొరిగింది. కావున దయవుంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక ఎకరా కనీసం 1,00,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. తీరా వారం రోజుల్లో మన కోతకొచ్చే సమయానికి ఈ వర్షం పడడంతో పంట రాకుండా, చేతి రాకుండా అయిపోతుంది. మడి 3 ఎకరాలు వేసిన దాదాపు దానికి ఖర్చు దున్నేది పెట్టుబడి అంతా 70,000 ఖర్చు అయింది. నేల మట్టానికి ఒరిగిపోయింది. ఈరోజు రాత్రికి వాన జోరైందంటే నా పూర 3 ఎకరాలు కంప్లీట్ నేల మట్టానికి ఒరిగిపోతుంది. మీరు గవర్నమెంట్ నుండి ప్రభుత్వం అయినా సాయం చేయాలని మరి కోరుతున్నాను. మేము దాదాపు 3 ఎకరాలు మడి వేసినాను. ఈ ఇంకా వారం లోపల కోతకు వచ్చినాయి. ఇప్పుడు వర్షం వల్ల దాదాపు 2 ఎకరాలంతా మడి పడిపోయింది. ఇప్పుడు పెట్టుబడి కానీ చేతికి అందటం లేదు. చాలా లాస్ అయిపోయింది పడిపోయి. రాత్రికి ఇంకా రేపు ఉంది అంటున్నారు వాతావరణం. పడితే పూరా నేలమట్టం అయిపోతుంది. మాకు ఈ 3 ఎకరాలకి లాసు దాదాపు 60-70 వేలు లాస్ వస్తుంది సార్. ఖర్చు ఒక 60,000 వచ్చింది.